తీసుకోవాలి కదా. విషయం చెప్తున్నప్పుడు ఆ విషయం పరిపూర్ణంగా చెప్పనివ్వాలి. వస్తాను ఖచ్చితంగా, మీరు ఖచ్చితంగా మాట్లాడండి. జస్ట్ 1 minute. సచిన్ గారు, రైట్, మీరు ఏ విధంగా చూస్తారు? మీరు ఇలాంటి పరిస్థితుల్ని చాలా రోజులుగా చూస్తున్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికి కూడా చాలా స్పష్టంగా మేము డ్రగ్స్ లేకుండా చేసేస్తాం, నియంత్రిస్తాం, ఎటువంటి అసలు యువత దగ్గర డ్రగ్స్ లేకుండా చేస్తామని చాలా స్ట్రాంగ్గా చెప్తున్న పరిస్థితి. కానీ రిపీటెడ్గా అదే మోడ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఎక్కడొక్కడ దొరకటం కానీ మళ్ళీ పట్టుబట్టం కానీ ఆ విధంగా ఎక్కడ ల్యాబ్స్ ఉందంటారు, లోపం ఉందంటారు? సచిన్ గారు, ఒకటండి, మనం సమస్య మూలాలు వాటిని వెతకకుండా పరిష్కారమే ఆలోచిస్తే, ఎంతసేపు పోలీస్ అయినా లేకపోతే ఎన్ఐఏ అయినా లేకపోతే నార్కోటిక్ డిపార్ట్మెంట్ అయినా ఇవన్నీ పరిష్కారానికి ఎంచుకున్నటువంటి టూల్స్. కానీ అసలు సమస్య మూలం ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది అనేది మనం దాని నుంచే మనం కట్ చేసుకుంటూ వస్తే ఏవైనా మనకు పరిష్కారం దొరికేటువంటి అవకాశం ఉంది. మీరు ఇంతకుముందు రెడ్డన్న గారు ఒక మాట అన్నారు, సప్లై ఎక్కడి నుంచి అవుతుంది అనేటువంటిది వర్డ్ ఉంది. కాబట్టి సప్లై కన్నా ముందు కూడా మనం ఇప్పుడు దేశంలో కొన్ని సక్సెస్ స్టోరీస్ చెప్తా, కొన్ని ఇష్యూస్లో. ఇవి చాలా రోజులు స్వాతంత్రం వచ్చినాక 84, 85 వరకు కూడా లిటరసీ రేటు 40-50 ఉండేది. 85లో లిటరసీ మిషన్ ఏర్పడి క్యాంపెయిన్ చేసినాక ఇప్పటికి ఇంకొక 30-40 ఏళ్ల తర్వాత 74% రీచ్ అయింది. అంటే ప్రజల్ని చదువుకుంటే ఏమిటి అనేట దాన్ని ఎడ్యుకేట్ చేసే చదవటం మొదలు పెట్టారు. అట్లాగే సిసిఎంబి డైరెక్టరు ప్రొఫెసర్ భార్గవ, భట్నాగర్ అవార్డు గ్రహీత భార్గవ కూల్ డ్రింక్స్ లో పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పాడు. పెస్టిసైడ్స్ ఉన్నాయి, అవశేషాలు ఉన్నాయని పరిశోధన చేసి చెప్తే దాన్ని సైన్స్ సంస్థలు, జన విజ్ఞాన వేదిక, ఇతర సంస్థలు ఇంకా 4-5 ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా క్యాంపెయిన్ చేస్తే 30 ఏళ్లలో ఇవాళ చాలా చోట్ల కూల్ డ్రింకులు చేస్తే చలవ ఉంటది అనేది నమ్మకం వదులుకుర్రు. మజ్జిగ తాగాలి, నిమ్మకాయ నీళ్లు తాగాలి, కొబ్బరి నీళ్ళు తాగాలి అనేటువంటిది నేర్చుకున్నారు ప్రజలు. కేరళలో అయితే ఆల్టర్నేటివ్ కొబ్బరి నీళ్ళు ఉన్నాయి కాబట్టి దే వైప్డ్ అవుట్. అసలు కూల్ డ్రింకుల కంపెనీలు ఎత్తేసుకొని పోయారు, ఆడ ఆల్టర్నేటివ్ ఉన్నది కాబట్టి. మిగతా చోట్ల కన్జంప్షన్ చాలా తగ్గింది ఈ క్యాంపెయిన్ తోటి. అంటే ప్రజల్ని మనం ఎడ్యుకేట్ చేసుకుంటే, ప్రజల్లోకి వెళితే వాళ్ళు ఎడ్యుకేట్ అయితే అప్పుడు మొదలవుతుంది ఆలోచన, నెగిటివ్ ఆలోచన మొదలవుతుంది. అది ఈ 2 పనులు కూడా ప్రభుత్వం ఉంటే ఇనిషియేషన్ చేసింది, వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా దాన్ని అందుకున్నాయి. ఇట్లా ఇంకొక 3-4 సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి. ఇట్లా దేశంలో ఇటువంటి విషయాల్ని ఎరాడికేట్ చేస్తూ వస్తున్నారు. అట్లాగే గతంలో తెలంగాణలో ప్రతి వారం ఈ చేతబడి హత్య జరిగేది. ఇప్పుడు అది 3 నెలలకు ఒకటో 4 నెలలకు ఒకటో జరుగుతున్నాయి. ఎందుకని ఇంత ఎరాడికేషన్ వచ్చింది? చాలా మంది సమరం లాంటి వాళ్ళు, ఇళ్ల రామసుబ్బారెడ్డి లాంటి వాళ్ళు, ఇతర హేతువాద సంఘాల వాళ్ళు, ఇతర సైన్స్ సంస్థలన్నీ కూడా చేతబడులన్నీ లేవు ఇగో అని చెప్పేసి మెజిషియన్స్ ని, తర్వాత హిప్నాటిస్టులు తీసుకెళ్లి ప్రదర్శనలు చేసి 30 ఏళ్ళు కృషి చేస్తే ఇప్పుడు చేతబడి నమ్మేవాళ్ళు, చేతబడి పేరు మీద హత్యలు చేసేవాళ్ళు పలసపడ్డాయి, చాలా పలసపడ్డాయి. ఇగో ఈ విధంగా కొన్ని సమస్యలను రూట్ అవుట్ చేసిన దాంట్లో ఈ 3 కూడా నేను ఒక 40 years నుంచి దీంట్లో పనిచేస్తున్నా. కాబట్టి ఇట్లా రూట్ అవుట్ చేసినటువంటి దాంట్లో ఫస్ట్ దానికి మంచి రిజల్ట్ వచ్చింది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయటంలో, దాన్ని క్యాంపెయిన్ చేయటంలో, కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా ప్రజల నాడి చదువురాని మైండ్లలో కూడా దాన్ని తీసుకెళ్లటం. ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రాబ్లం, ఈ డ్రగ్స్ విషయంలో కూడా ఇది ఇంతకుముందు మన రెడ్డన్న గారు చెప్పారు ఏమిటి, మన ఈ ఎయిడ్స్ విషయంలో ప్రభుత్వమే ఎక్కువ క్యాంపెయిన్ చేసింది స్వచ్ఛంద సంఘాల కన్నా. అయినా దానికి కూడా ఒక పరిష్కారం దొరికింది. ఇవాళ మన కళ్ళ ముందు 4 రిజల్ట్స్ ఉన్నాయి. అది కొన్ని 90%, కొన్ని 50%, కొన్ని 60% సక్సెస్ రేట్ ఉండొచ్చు కాక, కానీ ఆ దిశగా ప్రయాణం చేస్తా ఉన్నాయి. కాబట్టి దీని విషయంలో కూడా మనం ఎందుకు ఈ డ్రగ్స్ వల్ల ప్రమాదం ఏందో. సచిన్ గారు, అదే పిల్లల్ని ఎడ్యుకేట్ చేయటం ఎంత ఇంపార్టెంటో సేమ్ అదే ప్రాస్పెక్ట్లో అది సామాన్య జనానికి దగ్గర చేరకుండా ప్రమాదకరిత డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దగ్గరికి సామాన్య జనానికి అందుబాటులో లేకుండా దగ్గరికి రాకుండా అడ్డుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా.